రాష్ట్రంలో హస్తం పార్టీ ఆగమాగమైంది. ఆ పార్టీలో వర్గపోరు బయటపడింది. సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. పార్టీ నేతలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పినందున రాష్ట్రంలో కులగణన జరిగిందన్నారు. లేదంటే ఇక్కడున్న నేతలు కులగణన చేసేవారు కాదని హాట్ కమెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రెడ్లు అడ్డుకున్నారని మండిపడ్డారు. రాజ్యసభ పదవి యాదవ్లదేనని, అందుకే అనిల్కు ఇచ్చారని గుర్తు చేశారు. ఓడిపోయే సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇచ్చారని విరుచుకుపడ్డారు. దానం నాగేందర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంట్లో కూర్చున్న దానం నాగేందర్ను తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారని వివరించారు. ఆ సీటు ఓడిపోయిందని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చేందుకు ఈ భజనగాళ్లు కారణం కాదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ చెబితే సోనియా గాంధీ పదవి ఇచ్చారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై సీనియర్ నేతలు గుస్సావుతున్నారు. తమను పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో తమను ఖాతరు చేయడం లేదని అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. సీనియర్ నేత చిన్నారెడ్డి ధిక్కార స్వరం వినిపించారు. నియోజకవర్గంలో తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇటు పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. అధికారిక కార్యక్రమానికి ఎందుకు రారని ప్రశ్నించారు. సీనియర్ నేత చిన్నారెడ్డి పటాన్చెరులో కాంగ్రెస్ నేతల మధ్య గొడవలతో ఆ పార్టీలో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కులగణన చేసింది. దానికి రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారు, ఈ దేశంలోనే కిసి మైకల్ లాల్ మే దమైవతో రాహుల్ గాంధీ ఎంతో అడగకొచ్చిన, ఎంతో వ్యతిరేకత వచ్చినా కానీ అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో కూడా సెక్యులర్ గురించి చెప్పినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి అనేక వీధి వాడ ఎండనక వాననక తుఫాన్లో కూడా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి, దేశంలో అందరికీ ధీటుగా జవాబిస్తున్నటువంటి నాయకుడు. ఇవాళ ఎవరి ధైర్యం కాదు, కులగణన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పినందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసిన డిసిషన్కు అందరు ముక్కు కోసుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తున్నారు. లేకుంటే ఎక్కడ చేయనిస్తారు వీళ్ళు? ఈ కొడుకులు చేయనియరు. కింద పెడితే కాలుకు పెడితే మెడకు పెడితే చేసి ముందుకు వచ్చిండు. తెలంగాణనే ఇయ్యనేలే. ఎన్ని ఇబ్బందులు పెట్టిండు, కన్నమ్మ బాధలు పెట్టి కొడుకుడు. సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. రాహుల్ గాంధీ డిసిషన్ తీసుకుందని కులగణన అవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదవరా మన యాదవ స్వరంలో మీ సిటీలో అండగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనియలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ రేవంత్ రెడ్డి గారికి. ఎవరు? అందరూ వ్యతిరేకం చేసిన వాళ్ళే. మనమే నగరంలో జంటగా మేమందరం కూడా నిలబడి కులగణన చేసింది. ఇటు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సితారా హోటల్లో పటాన్చెరు కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఎన్నికల ఇన్ఛార్జ్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగితే సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు. దాంతో ఎమ్మెల్యేపై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన వర్గం నేతలు ఎందుకు రాలేదని కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే తమ్ముడు ఇండిపెండెంట్ గా అభ్యర్థిని నిలిపి ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం ఒక్కసారి ప్రచారం చేయలేదని మండిపడ్డారు. పటాన్చెరు కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూప్ రాజకీయాలతో ఎన్నికల ఇన్ఛార్జ్ సాయి కుమార్ తలబట్టుకున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ విభేదాలకు సంబంధించి మనకు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఒకవైపు అంజన్ కుమార్ వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు పటాన్చెరు కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఉండి ఒక్కసారి ఇవన్నీ బయటపడుతున్నాయని భావించాలా, లోపల అణుచుకొని ఒకేసారి బ్లాస్ట్ అవుతున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తోందా? వాస్తవానికి పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాలే కాకుండా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు అయితే ఉన్నాయి. అవి నివురుగప్పిన నిప్పులా తయారయ్యాయి. సందర్భం వచ్చినప్పుడల్లా అవి ఒక్కసారి విభేదాలంతా రచ్చకెక్కుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు ఏదైతే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అక్కడ అటు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్కు, అటు ఎమ్మెల్యేకు ఆయన వర్గీయులకు అయితే పడడం లేదు. నిత్యం అక్కడ గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో అయితే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు. అక్కడ క్యాంపు కార్యాలయంలో పింకు చైర్లు ఇంకా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులు, కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి వర్గీయులంతా ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లి కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మెట్టు సాయి ఏదైతే ఇక్కడ నిర్వహించినటువంటి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గాని ఆయన సోదరుడు హాజరు కాకపోవడం పట్ల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మైపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థికి లోపాయకారికంగా పనిచేస్తా ఉన్నాడు. ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సోదరుడు అయితే పనిచేస్తున్నాడని ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉప్పు నిప్పులా ఇద్దరి మధ్య వ్యవహారం కొనసాగుతా ఉంది. వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత పోరు కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా ఇన్ఛార్జి ముఖ్యమంత్రికి హెడేక్ గా మారినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక తాజాగా వనపర్తి నియోజకవర్గంలో కూడా ఏదైతే మొదట చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత మేఘారెడ్డికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మార్చి టికెట్ ఇవ్వడంతో కొంత చిన్నారెడ్డి వర్గం అంతా గుర్రుగా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఆయన అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. అయినప్పటికీ ఆయన వర్గీయులను ఎమ్మెల్యే తొక్కి పెడుతున్నాడు, అక్రమ కేసులు పెడతా ఉన్నాడని చెప్పి ఆయన ఆరోపిస్తా ఉన్నారు. సీనియర్లు అంటే ఒక టిష్యూ పేపర్ గా మారారు, టిష్యూ పేపర్ల వాడుకొని వదిలేస్తా ఉన్నారు అని చెప్పి ఆయన ఆరోపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం పైన, ముఖ్యమంత్రి పైన మండిపడతా ఉన్నారు. ఎందుకంటే తన వర్గం వారికి చిన్న మార్కెట్ కమిటీ పదవి కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్లను అక్కడ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. ఆయనకు వచ్చినటువంటి వారికి అగ్రతాంబూలం వేస్తా ఉన్నారు. మా కార్యకర్తల పైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎంత చెప్తే అంత, ఎవరిపై కేసు పెట్టాలంటే అంత కేసులు పెడతా ఉన్నారు. ఆ రకంగా వేధిస్తా ఉన్నాడు. మరోవైపు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించినటువంటి కార్యక్రమంలో కూడా ఒక రసబసగా మారింది. చిన్నారెడ్డి వర్గీయులు చేస్తున్న మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు ప్రైవేట్ వాహనంలో వెళ్లి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. అటు ఒక సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందో తనకు అర్థం కావడం లేదని చిన్నారెడ్డి కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తాజాగా మాజీ ఎంపీ, అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పైన, అటు ఇటీవలే పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ పైన, దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కులగణన సంబంధించి రాహుల్ గాంధీ చొరవ, రాహుల్ గాంధీ ఆదేశం, ఆయనకు ఉన్నటువంటి దానికి సంబంధించి ఈ కులగణన జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మొత్తానికైతే అంజన్ కుమార్ కామెంట్స్ సంచలనంగా మారింది. ఇప్పుడంతా రెడ్డి సామాజిక వర్గం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భజన కొడుతున్నారు. అండగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కులగణన సంబంధించినటువంటి మీటింగ్ లో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, ఏదేమైనా అన్ని వైపులా కూడా కాంగ్రెస్ అంతర్గత కలహాలతో, అంతర్గత విభేదాలతో, వర్గ పోరుతో అతలాకుతలమవుతున్న పరిస్థితులే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.